శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. కానీ ఆ నీటిని తాగాలంటే జనం మాత్రం భయపడిపోతున్నారు. కరీంనగర్ ప్రజల తాగునీటి కష్టాలపై స్పెషల్ రిపోర్ట్. నీటి పైప్ లైన్ల లీకేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మారింది. నగర వ్యాప్తంగా ఏ గల్లీలో చూసినా పైప్ లైన్ లీకేజీలే కనిపిస్తున్నాయి. లీకేజ్ అవుతున్న పైపుల్లోకి డ్రైనేజీ నీరు ప్రవేశిస్తుండటంతో తాగునీరు కూడా కలుషితమవుతోంది. వీటికి మరమ్మతులు చేయకపోవడంతో లీకేజీ నీళ్లు కాలువల్ని తలపిస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఈ నీటిని తాగుతున్న ప్రజలు గొంతు నొప్పి, దురద, ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. ఇది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా వాటర్ లీకేజ్ అవుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. ప్రధాన పైపు మొత్తం కూడా లీక్ అయింది. లీక్ అయ్యి కూడా వాటర్ అంతా కూడా లీక్ అవుతుంది. ఇలాంటి వాటర్ అంతా కూడా కలుషితం అవుతుంది. దీంతో ఈ విధంగా లీక్ అయిన వాటర్ను ఏ విధంగా తాగాలంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. అంటే కేవలం ఇక్కడే కాదు, ప్రధాన పైప్ ఎక్కడుందో కనీసం 5-6 చోట్ల ఒక ఏరియాలో ఈ విధంగా పగిలి నీళ్ళని కూడా బయటకు వస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏటేటా విస్తరిస్తోంది. పలు గ్రామాల్ని కార్పొరేషన్లో విలీనం చేస్తున్నారు. కానీ కనీస వసతుల కల్పనలో కార్పొరేషన్ ఫెయిల్ అవుతోంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్న హామీకి అధికారులు తూట్లు పడుస్తున్నారు. కళ్ల ముందే నీరు కలుషితమైపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పైప్ లైన్ల లీకేజీలతో వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నా చర్యలు శూన్యం. కొన్ని చోట్ల నల్ల నీరు ఎర్రగా వస్తోందని స్థానికులు అంటున్నారు. నల్ల వచ్చిందంటేనే కథ మొత్తం నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇక వర్షం లెక్క బొందలు బొందలు ఎక్కడ పడితే అక్కడనే అవుతాయి నీళ్ళు. తాగుతలేం మేము, బాగా రోజులే తాగుతలేం. రెడ్గా వస్తాయి నీళ్ళు. అవును సార్, మొత్తం మురుకులే నీళ్లు, దురదలు ఎత్తాంది. పిల్లలకు హాస్పిటల్కే వేరు, మా భర్త వేయండు, మా పిల్లలు వేరు, అందరు వేరు. ఆ నీళ్లు మొత్తం దురదలు ఎత్తాంది, ఎర్రగా అయిపోయినాయి. ఆ నీళ్లు ఎట్లా పోతున్నాయి ఏం కథ, అవి పట్టించుకుంటలేరు, చేస్తలేరు. ఆ మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవడం అచ్చుడైతే మేము జారి పడ్డాము. లీకేజీ నీటితో కోతిరాంపూర్ ప్రధాన రోడ్డు జలమయమవుతోంది. భగత్ నగర్, రామచంద్రపూర్, తిరుమల్ నగర్, కట్టపూర్పూర్, వాసుదేవ కాలనీ ఇలా చాలా ప్రాంతాల్లో లీకేజీ దృశ్యాలే కనిపిస్తున్నాయి. భూమి నుంచి నీళ్లు ఉబికి వస్తుండటంతో రోడ్లపై భారీగా చేరుతోంది నీరు. కాలం చెల్లిన పైపుల మూలంగా లీకేజీలు ఏర్పడుతున్నాయంటున్నారు స్థానికులు. తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మురుకులు వస్తాయి. డ్రైనేజ్ వాటర్ అయింది అర్థం కావట్లేదు, తాగే నీళ్ళు అయింది కూడా అర్థం కావట్లేదు. మాకు జ్వరాలు, నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కొనుక్కొని తాగాలంటే అట్లా ఇబ్బంది. ఇవి తాగుదామంటేనే ఈ మురుకులు చాలా భేదవాళ్ళు ఉంటారు. ఇటు కిందికైనా డివిజన్లల్లో వాళ్ళకు ఈ మంచినీటి అనే సౌకర్యం అందలేకపోతుంది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు పైప్ బలుగుతుంది, ఆ పైప్ చేసే వరకు ఒక 10-20 రోజులు పెండింగ్ పడుతుంది. ఆ పెండింగ్ లైన్ వచ్చే వరకు మళ్ళీ చేసే వరకు ఆ మురికి నీరు అనేది పాస్ అవుతుంది. అందులో భాగంగా ఈ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు కంప్లైంట్ చేసినా కూడా కమిషనర్ గారికి వీళ్ళకి కంప్లైంట్ చేస్తాం. కానీ కింది స్థాయి వరకు జల్దీ పోతలేదు, వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. ఇది వెంటనే చర్యలు తీసుకోవాలి. పైప్ లైన్ పలుగుడుతోటే 1-2 రోజులలో క్లీన్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. పేదవారికైనా కూడా ఎవరికైనా కూడా బయట పోయి 20 రూపాయలు పెట్టి వాటర్ తీసుకొచ్చుకుంటారు. లీకేజ్ అవుతున్న పైపులు మార్చడానికి గతంలో టెండర్ల ప్రక్రియ కొనసాగింది. కానీ ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. ప్రతిరోజు లీకేజీ నీళ్లు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్లన్నీ బురదగా మారడంతో వాహనదారులు జారిపడుతున్నారు. పైప్ లైన్ లీకేజీల గురించి చాలాసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. కరీంనగర్కి సప్లై అయ్యే మెయిన్ పైప్ లైన్ ఇక్కడ నుంచే కరీంనగర్ సిటీకి సప్లై అవుతుంది. అంత ప్రెషర్కి ఆ పైపులు తట్టుకోలేక పాత పైపులు అవి 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ పైప్ లైన్లు కొత్తవి అవుతాయేమో అనేసి. అది రాక అది శాంక్షన్ అయ్యి టెండర్ అయినా కూడా 4 నెలలు అయింది టెండర్ అయ్యి. ఇప్పటి వరకు కూడా దాన్ని మళ్ళీ పనులు కూడా స్టార్ట్ కాలేదు. మనిషి జీవనానికి అత్యావశ్యకమైన శుభ్రమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వానిదే. ఈ విషయంలో నిర్లక్ష్యం వీడి తక్షణమే సమస్యను పరిష్కరించి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. చాలా వరకు మున్సిపల్ అధికారులకు విన్నవించిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కరీంనగర్ ప్రజలు మాత్రం కలుషితమైన నీటిని తాగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలి. ఎక్కడైతే పైప్ లైన్ లీకేజ్ అవుతున్న వెంటనే మరమ్మతులు చేపట్టని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.